కడుతున్నాం మనం, ఏదో ఉత్తరంగా మన గాలి కట్టడం కాదు. శాస్త్రాన్ని ఎందుకు కడుతున్నాం అంటే దీని యొక్క భౌగోళిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉన్నది మనం. ఇప్పుడు మనం నిజంగా చాలా మంది చెప్పినట్టుగా ఇప్పుడు గార్లా గంగాల అన్ని సరిహద్దు ఉన్నాం మనం, అంటే గుడికి కూడా సరిహద్దు ఉన్నాం మనం. ఈ సరిహద్దు ఉన్నటువంటి సెంటర్ పాయింట్ నుండి మనకు అన్ని విధాలుగా ఇది అవకాశం ఉన్నది మనం. మరి మనం అన్నట్టు నియోజకవర్గం ఏమభివృద్ధి అవుతుంది అని కూడా డిమాండ్ అడుగుతున్నాం. నియోజకవర్గం అయితే ఏమభివృద్ధి అవుతుంది అనుకున్నప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మైబాద్ జిల్లా ఏర్పడడానికి ఏ అభివృద్ధి జరిగింది అనేది చూడగలిగితే మనకి ఇది ఈ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి అనేది జరుగుతున్నాం. ఇలా మైబాద్ నియోజకవర్గం అయిన తర్వాత జిల్లా అయిన తర్వాత మనకు పరిపాలన సౌలభ్యం దగ్గరికి వచ్చిందాం. మనకి ఇద్దరు ఒక కలెక్టర్ కావాలంటే తాను ఇబ్బంది కలెక్టర్ తెలిసేది మనం. ఇవాళ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ మనకి ఇస్తే చాలా మంది అన్నట్టు అంటే ఇవాళ ఎస్ఐ కలవటాయి, నేరుగా పోయి ఎస్పీకి వెళ్తారు, నేరుగా పోయి ఎంఆర్ఓ కలవటాయి, నేరుగా పోయి కలెక్టర్ వెళ్తారు. అంటే సమస్యని చివరిలో వాళ్ళ కలిసి స్థితికి వచ్చాం మనం. ఇప్పుడు కలెక్టర్ వచ్చింది, వైద్యానికి సంబంధించిన మనం బలం తీయాలి, మనం మెడికల్ కాలేజ్ వచ్చింది. కానీ గతంలో మనకు వైద్యానికి సంబంధించి కూడా చివరి రాజధాని లేక మనం ఆ వైద్యం లోపల చనిపోయే పరిస్థితి. ఇవాళ కాకుండా వితిన్ మినిట్స్లో మనం ఒక 50 నిమిషాల్లో మనం ఇలా ఉన్నతమైన వైద్యుల సంప్రదించే పరిస్థితి ఏర్పడదు. ఇంకా రకరకాల అదేవిధంగా రోడ్ల సమయం అనేకమైన రోడ్లకు రాజధాని అంటే రోడ్లు కూడా వస్తాయి మనకు. జిల్లా అయిపోయిందంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దుడ్డు తప్పనిసరిగా ఉంటుంది మనం. అట్లా మన సమస్య అదొకటి. విద్యకు సంబంధించి కూడా అనేకటువంటి పాఠశాలలు వస్తాయి మనం. ఇంకా లేఖలు వచ్చింది మనకు సంబంధించి గురుకులాలు వచ్చాయి. ఇవన్నీ ఎందుకంటే జిల్లా కేంద్రం కావడం వల్ల ఇలాంటి సౌకర్యాలు ఉంటాయి మనకు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే మనకు అన్నింటితో పాటు కూడా మనకు సంబంధించిన ఒక నియోజకవర్గ కేంద్రం కావడం వల్ల మనకు లాభం జరుగుతుంది. మనం ఇలా బయ్యారం ఉన్నది, ఇలా బయ్యారం పార్లమెంట్ అసెంబ్లీ ఏర్పడితే మన చిరస్థాయి మన పేరు బయ్యారం నియోజకవర్గం అని. ఇట్లా అనేక రకాలు ఈ విషయాలన్నీ కూడా మనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మనం ప్రయత్నం చేయాలన్నాం. ఇప్పుడు మన ఎవరు కూడా మన సొంత ఊరు మన సొంత జన్మస్థల స్థలం ఉంది. ఈ జన్మస్థలం అభివృద్ధి చెందాలంటే మనం ఇంకా కోరుకున్నాము. ఇది 20 మంది అనేక విదేశాలప్పుడు కూడా తన జన్మస్థలాన్ని గుర్తుంచుకుంటారు. వాళ్ళు చాలా మంది సంక్రాంతి కానీ దసరా కానీ మన సొంత ఊరు పోతాను. కారణం ఏంటి అంటే నాకు జన్మదించిన ఊరు కాబట్టి ఆ ఊరికి వచ్చి నేను ఎంతో కొంత ఆ ఊరికి మేలు చేయాలనుకుంటుంది. అంటే ఈ మనం కూడా వృత్తపత్తిగా ఎంతో మంది మన సంబంధించిన వాళ్ళు కూడా ఎంతో మంది దీనికి సహాయపడే ప్రయత్నం చేయాల్సిన అట్లా చేయగలిగిన మాత్రమే మనం సాధ్యం అవుతుంది. అట్లా కాకపోతే మనం ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే మనకు కూడా మనం చెప్పిన చాలా మంది కూడా విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయాలు కదా మాత్రం ఏం కాదు, విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మనం కలిసి ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది విభిన్న అభిప్రాయాలు లేవు. కొంతమంది ముద్దాన్ని కొంచెం కావాలని, కానీ అంతిమంగా మన తెలంగాణ శాస్త్రం అంతా లేకండి. ముందు మనకు సంబంధించి ఏంటంటే అనేక ఉంటాయి. మనోడు మాట్లాడి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మండలాలు ఉన్నాయి, సంబంధించిన తులాన ప్రాజెక్టు ఇంకా డెవలప్మెంట్ కావాల్సి ఉన్నది, తర్వాత మీడియా ప్రాజెక్టు ఉన్నాయి, తర్వాత రకరకాలు ఉన్నాయి. కానీ అన్నింటికంటే ముందు నియోజకవర్గం అనేది మనం తెలంగాణ సాధన ఎజెండా పెట్టుకున్నాం. తర్వాత మనం నీరు పెట్టుకుంటూ పాటు పెట్టుకున్నాం. అంటే ఇవన్నీ అనేది మనం తెలంగాణ సాహిత్యం కలిగితే ఇవన్నీ సాహిత్యం కలుగుతాం మనం. అంటే నియోజకవర్గ సాహిత్యం కలిగితే మిగిలినన్నిటి కూడా సాహిత్యం అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు మన నియోజకవర్గ సాహిత్యం కోసం ఐక్యాలు ఉన్నాం. మన రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఏంటంటే అన్ని రాజకీయ భిన్నాయిలు ఉంటాయి. ఇక్కడ నుంచి అనేక రకాలు ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా మనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మనం ప్రయత్నం చేయాలన్నాం. ఇప్పుడు మన ఎవరు కూడా మన సొంత ఊరు మన సొంత జన్మస్థల స్థలం ఉంది. ఈ జన్మస్థలం అభివృద్ధి చెందాలంటే మనం ఇంకా కోరుకున్నాము. ఈ 20 మంది అనేక విదేశాలప్పుడు కూడా తన జన్మస్థలాన్ని గుర్తుంచుకుంటారు. వాళ్ళు చాలా మంది సంక్రాంతి కానీ దసరా కానీ మన సొంత ఊరు పోతాను. కారణం ఏంటి అంటే నాకు జన్మదించిన ఊరు కాబట్టి ఆ ఊరికి వచ్చి నేను ఎంతో కొంత ఆ ఊరికి మేలు చేయాలనుకుంటుంది. అంటే ఈ మనం కూడా వృత్తపత్తిగా ఎంతో మంది మన సంబంధించిన వాళ్ళు కూడా ఎంతో మంది దీనికి సహాయపడే ప్రయత్నం చేయాల్సిన అట్లా చేయగలిగిన మాత్రమే మనం సాధ్యం అవుతుంది. అట్లా కాకపోతే మనం ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే మనకు కూడా మనం చెప్పిన చాలా మంది కూడా విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయాలు కదా మాత్రం ఏం కాదు, విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మనం కలిసి ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది విభిన్న అభిప్రాయాలు లేవు. కొంతమంది ముద్దాన్ని కొంచెం కావాలని, కానీ అంతిమంగా మన తెలంగాణ శాస్త్రం అంతా లేకండి. ముందు మనకు సంబంధించి ఏంటంటే అనేక ఉంటాయి. మనోడు మాట్లాడి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మండలాలు ఉన్నాయి, సంబంధించిన తులాన ప్రాజెక్టు ఇంకా డెవలప్మెంట్ కావాల్సి ఉన్నది, తర్వాత మీడియా ప్రాజెక్టు ఉన్నాయి, తర్వాత రకరకాలు ఉన్నాయి. కానీ అన్నింటికంటే ముందు నియోజకవర్గం అనేది ఉంటాం. తెలంగాణ సాధన ఎజెండా పెట్టుకున్నాం. తర్వాత మనం నీరు పెట్టుకుంటూ పాటు పెట్టుకున్నాం. అంటే ఇవన్నీ అనేది మనం తెలంగాణ సాహిత్యం కలిగితే ఇవన్నీ సాహిత్యం కలుగుతాం మనం. అంటే నియోజకవర్గ సాహిత్యం కలిగితే మిగిలినన్నిటి కూడా సాహిత్యం అవకాశం ఉంటుంది.